Good morning, students. We will continue our evaluates class, second class. Given x equal to a cos cube theta, y equal to a sin cube theta. Now we have to find the evaluate for this. So to find evaluate, first we need to find what? Center, right? So capital X, capital Y find out చేయాలి అవునా. యూజింగ్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఉన్నాయి. ఓకేనా నాన్న. ఇప్పుడు డివై బై డిటీటా ఎలాగ అనుకుంటాం? డివై బై డిటీటా బై డిఎక్స్ బై డిటీటా అంటే సింపుల్గా ఏంది, దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీటాతో డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. ఏ 3 కాస్ క్యూబ్ అనేది ఏమవుతుంది? 3 కాస్ స్క్వేర్ టీటా అండ్ కాస్ టీటా డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ సైన్ టీటా. అంటే మొత్తం ఏమొస్తున్నాను? మైనస్ 3a కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా. సిమిలర్లీ వై ఎంత ఉంది? ఏ సైన్ క్యూబ్ టీటా. సో డివై బై డిటీటా ఏమైతే చెప్పండి? డివై బై డిటీటా అంటే ఏ ఇంటూ 3 సైన్ స్క్వేర్ టీటా అంతే కదా. ఎక్స్ క్యూబ్ అంటే ఏమైతే డెరివేటివ్ 3x స్క్వేర్. సో ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏమవుతుంది? కాస్ టీటా అవుతుంది, రైట్. నౌ దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? డివై బై డిఎక్స్ దట్ ఈస్ y1 ఏమవుతుంది అన్న? డివై బై డిటీటా బై డిఎక్స్ బై డిటీటా. చెప్పండి. డివై బై డిటీటా అంటే ఎంత? 3a సైన్ స్క్వేర్ టీటా కాస్ టీటా బై మైనస్ 3a కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ టీటా. చూడండి క్యాన్సల్ ఏమవుతున్నాయి? సైన్ స్క్వేర్ సైన్ వెళ్తుంది, కాస్ స్క్వేర్ అంటే సైన్ బై కాస్ 3a వెళ్తుంది. అంటే ఏమొస్తుంది అన్న? మైనస్ tan టీటా వచ్చింది. దేని వాల్యూ? డివై బై డిటీటా. సిమిలర్లీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఏమైతే చెప్పండి? డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. చైన్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది? డి బై డిటీటా రైట్ ఇంటూ మైనస్ డోర్ ఓపెన్ మైనస్ tan టీటా ఇంటూ డిటీటా బై డిఎక్స్. ఇప్పుడు చూడండి ఏమొస్తుందండి? డెరివేటివ్ ఆఫ్ tan ఎంత? మైనస్ సీకెండ్ స్క్వేర్ ప్లస్ సీకెండ్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సీకెండ్ స్క్వేర్ టీటా అండ్ డిఎక్స్ బై డిటీటా ఉంది. సో డిటీటా బై డిఎక్స్ అంటే రెసిప్రోకల్ అంటే 1 బై మైనస్ 3a కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ టీటా. ఓకే సార్. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సీకెండ్ స్క్వేర్ అంటే కిందికి వస్తుంది 1 బై కాస్ స్క్వేర్. సో కాస్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 1 బై 3a కాస్ పవర్ 4 టీటా సైన్ టీటా. ఫస్ట్ ఏం కనుక్కున్నాం మనం? y1 వాల్యూ కనుక్కున్నాం అండ్ ఆల్సో y2 అంటే సెకండ్ డెరివేటివ్. ఈ రెండు వాల్యూస్ వచ్చేసినాయి మనకు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో లెట్ capital X and capital Y be the coordinates of the center. Coordinates of the center of curvature. Center of curvature. చెప్పండి సార్. దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ ఫార్ములా ఏమైతే అప్పుడు ఎక్స్ మైనస్ y1 ఇంటూ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2. వాట్ ఈస్ స్మాల్ ఎక్స్? స్మాల్ ఎక్స్ ఎంత ఉంది మన దగ్గర? ఏ కాస్ క్యూబ్ టీటా. y1 ఎంత సార్? y1 ఎంత ఉంది? మైనస్ tan టీటా అంతేనా? y1 ఎంత? మైనస్ tan టీటా. ఇక్కడ ఏమవుతుంది? 1 ప్లస్ y1 స్క్వేర్ అంటే మైనస్ మైనస్ ప్లస్ అయితే స్క్వేర్ అండి tan స్క్వేర్ టీటా బై y2. ఎంత వచ్చిందన్న? y2 వాల్యూ ఎంత? 1 బై 3a కాస్ పవర్ 4 టీటా ఇంటూ సైన్ టీటా. రైట్ సార్? రైట్. ఇప్పుడు చూడండి అలా నెక్స్ట్ స్టెప్ రాయినా ఏమవుతుంది? ఏ కాస్ క్యూబ్ టీటా మైనస్ మైనస్ ప్లస్ ఇదేమవుతుందన్న? tan టీటా ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ టీటా. ఏమైతే పైకి వెళ్ళిపోతుంది? 1 బై ఉంది కాబట్టి అంటే ఏమవుతుంది? 3a కాస్ పవర్ 4 టీటా ఇంటూ సైన్ టీటా. ఇఫ్ సింప్లిఫై చేస్తే ఏమేస్తుంది సార్? tan అంటే సైన్ బై కాస్ అంతేనా? అదొక్కటి రాసేయండి.
ఏ కాస్ క్యూబ్ టీటా ప్లస్ tan అంటే ఎంత సైన్ బై కాస్ టీటా, సీకెండ్ స్క్వేర్ అంటే ఎంత 1 బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ ఏముంది 3a కాస్ పవర్ 4 టీటా సైన్ టీటా ఉంది. ఏమేమి క్యాన్సిల్ అవుతుంది చూడండి, కాస్ క్యూబ్ అంటే పవర్ పోతే కాస్ టీటా మిగులుతుంది. నెక్స్ట్ సైన్ అంటే సైన్ స్క్వేర్ వస్తుంది, అంతేనా. సో బోర్డ్ రాసుకోండి. ఇప్పుడు చూడండి సింప్లిఫై చేసి ఏమొచ్చింది చెప్పండి. దేర్ఫోర్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ కాస్ క్యూబ్ టీటా, ఏ కాస్ క్యూబ్ టీటా, రైట్. సపోజ్ ఏ కామన్ తీసినాం అనుకుందాం, ఇటు సైడ్ కూడా ఏ ఉంది కదా, ఏ కాస్, ఇక్కడ సైన్ స్క్వేర్ 3 ఉంది, 3 సైన్ స్క్వేర్, 3 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా, అంతే కదా. ఒకటే కాస్ టీటా ఉంది, 4 అంటే 3 వెళ్ళిపోయింది, రైట్. నెక్స్ట్ సార్ క్యాపిటల్ X వచ్చింది, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, క్యాపిటల్ Y కనుక్కోవాలి. వాట్ ఈస్ క్యాపిటల్ Y ఫార్ములా, y ప్లస్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2. వాట్ ఈస్ y, ఏ సైన్ క్యూబ్ టీటా ప్లస్ 1 ప్లస్ y1 అంటే ఎంత మైనస్ tan టీటా. సో y1 స్క్వేర్ అంటే ఏమవుతుంది అన్న, ప్లస్ tan స్క్వేర్ టీటా బై y2. బై y2ని ఏం రాయొచ్చు, ఇంటూ రివర్స్ అవుతుంది 1 బై 3a కాస్ పవర్ 4 టీటా సైన్ టీటా, రైట్. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ అగైన్ ఏ సైన్ క్యూబ్ టీటా, ఇదేమైతే 1 ప్లస్ tan అంటే సీకెండ్ స్క్వేర్ అవుతుంది, ఇలా సీకెండ్ స్క్వేర్ టీటా ఇంటూ 3a కాస్ పవర్ 4 టీటా సైన్ టీటా. సో సీకెండ్ స్క్వేర్ అంటే ఎంత, 1 బై కాస్ స్క్వేర్, ఇది ఒకటి రాసాను, ఏ సైన్ క్యూబ్ టీటా ప్లస్ ఇదేమైతే 1 బై కాస్ స్క్వేర్ టీటా 3a కాస్ పవర్ 4 టీటా సైన్ టీటా. సో ఇదేమైతే కాస్ స్క్వేర్ అంటే స్క్వేర్ మిగులుతుంది, రైట్. సో ఇప్పుడు ఏ కామన్ తీయండి, మళ్ళీ ఏమొస్తుంది చూడండి, సైన్ క్యూబ్ టీటా ప్లస్ ఏ వచ్చేసింది కదా, అంటే 3 ఇంకేం మిగిలిందన్న కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ సైన్ టీటా, ఓకేనా. సో మనకి ఏమొచ్చేసినాయి, క్యాపిటల్ X వచ్చింది, క్యాపిటల్ Y, రెండు రాసుకోండి, క్యాపిటల్ X క్యాపిటల్ Y వచ్చింది, ఓకేనా. ఓకే. సో క్యాపిటల్ X క్యాపిటల్ Y వచ్చేసింది మనకు, రైట్. ఇప్పుడు ఇఫ్ ఐ యాడ్ దెమ్ అంటే ఎంత అన్న x ప్లస్ y చేయండి, ఏమొస్తుంది చెప్పండి, ఏ కామన్ వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, కాస్ క్యూబ్ టీటా ప్లస్ 3 సైన్ స్క్వేర్ టీటా కాస్ టీటా ప్లస్ సైన్ క్యూబ్ టీటా ఇంటూ నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 3 ఎంత కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా, రైటా. ఇది ఏ ఫార్ములా అని చెప్పండి, మనకు ఫార్ములా ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఏంటి, ఏ ప్లస్ బి వాళ్ళకి ఫార్ములా చెప్పండి, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్, అంతేనా. సో ఏ ప్లస్లో కాస్ టీటా ఉంది, బి ప్లస్లో సైన్ టీటా ఉంది. చూడండి, ఏ క్యూబ్ ప్లస్ 3 కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏం రాయచ్చు దీన్ని సింపుల్గా, ఏ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ క్యూబ్ వచ్చేసిందా, రైట్. ఇప్పుడు సో ఎక్స్ ప్లస్ 5 వచ్చేసింది నాన్న, ఓకే. దిస్ ఈజ్ వాట్ ఎక్స్ ప్లస్ 5. సో వాట్ ఐ డూ ఈస్ టేక్ ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 2/3 తీసుకుంటున్నాను నేను, ఏమవుతుందో చెప్పండి, ఏ పవర్ 2/3 బోత్ సైడ్ పవర్ 2/3 తీసుకుంటున్నా. ఇదేమవుతుందని కాస్ టీటా ప్లస్ సైన్ టీటా, ఇది ఎంత నాన్న 3 పవర్ 3 ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ మళ్ళీ 2/3 అంటే 3 స్క్వేర్ వచ్చేస్తుంది, అంటే ఏమొస్తుంది చెప్పండి. సో ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, ఏ పవర్ 2/3 ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ వస్తుంది, అంతేగా.
క్యూబ్ క్యాన్సల్ అయింది, క్యూబ్ ఇక్కడ 2/3, సో హోల్ స్క్వేర్ వచ్చింది. దిస్ ఈజ్ సమ్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, నౌ సిమిలర్లీ x మైనస్ వై కనుక్కోండి. x మైనస్ వై, సో x ప్లస్ వై చేస్తే ఏమొచ్చింది, ఇది వచ్చింది. x మైనస్ వై అంటే ఏమొస్తున్నాం, ఈ అవుట్ సైడ్ రాసింది కాస్ క్యూబ్ టీటా ప్లస్ 3 సైన్ స్క్వేర్ టీటా కాస్ టీటా మైనస్ వై. మైనస్ వై అంటే ఏమొస్తుంది, సో మైనస్ కామన్ ఏమొస్తుంది, మైనస్ సైన్ క్యూబ్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ 3 కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా వస్తుంది. ఓకేనా, ఇదే ఫార్ములాలో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ మైనస్ బి వాళ్ళకి ఫార్ములా ఏంటి సార్, ఏ క్యూబ్ మైనస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏబీ స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. ఓకేనా, సో సింపుల్గా అట్లనే ఉందా లేదా చూడండి. ఏ క్యూబ్ అంటే కాస్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్, ఇక 3a స్క్వేర్ బి, నెక్స్ట్ ప్లస్ 3ab స్క్వేర్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. అంటే సింపుల్గా దీన్ని ఏం రాయొచ్చు, ఏ ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ క్యూబ్. దేని వాల్యూ ఇది, x మైనస్ వై వచ్చింది. ఓకే, సో ఇప్పుడు x మైనస్ వై హోల్ పవర్ 2/3 అండి, బోత్ సైడ్ x మైనస్ వై హోల్ పవర్ 2/3, అంటే ఏ పవర్ 2/3 ఇదేమవుతుంది మళ్ళీ కాస్ టీటా మైనస్ సైన్ టీటా 2/3 అంటే అగైన్ మళ్ళీ ఏమవుతుంది 2/3 హోల్ 3 అంటే 3 క్యాన్సల్ అయ్యి 2 మిగులుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ సమ్ 2 అనుకోండి, ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ 1 and 2 ఏం చేద్దాం, యాడ్ చేద్దాం 1 2 అంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుందన్న x ప్లస్ వై హోల్ పవర్ 2/3 ప్లస్ x మైనస్ వై హోల్ పవర్ 2/3. చెప్పండి ఏమొస్తుంది చెప్పండి, ఏ పవర్ 2/3 ఇది అవుట్ సైడ్ కామన్, అదేమవుతుందన్న కాస్ స్క్వేర్ టీటా ఏ ప్లస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా. నెక్స్ట్ అట్లనే ఇది యాడ్ చేయమన్నారా అంటే ఏమొస్తుంది ప్లస్ ఇక్కడ ఏ పవర్ 2/3 కామన్ ఉంది కదా అవుట్ సైడ్, అట్లనే రాద్దాం. నెక్స్ట్ ఇది ఏ మైనస్ హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. చెప్పండి ఏం క్యాన్సిల్ అవుతున్నాయి, ప్లస్ 2 సైన్ కాస్ మైనస్ 2 సైన్ కాస్ అంటే ఏం వెళ్తుంది, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1, ఇక్కడ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 + 1 2 అంటే ఏమొస్తుంది చెప్పండి మనకు ఫైనల్గా, ఏమొచ్చిందన్న ఫైనల్గా అంటే x ప్లస్ వై హోల్ పవర్ 2/3 ప్లస్ x మైనస్ వై హోల్ పవర్ 2/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 ఇంటూ ఏ పవర్ 2/3 విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎవాల్యూట్, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎవాల్యూట్. ఒక్కసారి రిపీట్ చేస్తా చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేసినామన్నా ఎక్స్ వై ఇచ్చిండు, సో y1 y2 కనుక్కున్నాం. y1 అంటే ఏంది dy/dx, y2 అంటే d²y/dx². ఓకేనా, ఆ రెండు కనుక్కొని ఏం చేసినాం మనం ఈ సెంటర్ కనుక్కున్నాం. సెంటర్ అంటే ఏంది క్యాపిటల్ X క్యాపిటల్ Y కనుక్కున్నాం. రైట్, క్యాపిటల్ X ఎంత వచ్చింది, ఏ కాస్ క్యూబ్ టీటా ప్లస్ 3 సైన్ స్క్వేర్ కాస్ టీటా వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ Y ఎంత వచ్చింది, ఏ సైన్ క్యూబ్ టీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా వచ్చింది. ఈ క్యాపిటల్ X క్యాపిటల్ Y వచ్చినాక ఏం చేసినాం మనం, ఈ టీటాను ఎలిమినేట్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేసినాం, x ప్లస్ వై రెండు యాడ్ చేసినాం. రైట్, అప్పుడు ఏమొచ్చిందన్న రెండు యాడ్ చేస్తే ఏ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ వాటి పవర్ ఎంత 2/3 తీసుకున్నాం. ఓకేనా, 2/3 తీసుకోవడం వల్ల మనకి ఏమైపోయింది, అక్కడ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా వచ్చే వరకు 1 అయిపోతుంది. అందుకే మనం ఏం చేసాం, హోల్ పవర్ 2/3 బోత్ సైడ్ తీసుకుంటే ఏమైంది, ఏ పవర్ 2/3, ఇక్కడ ఆల్రెడీ క్యూబ్ ఉంది 2/3 అంటే 3 స్క్వేర్ వచ్చేసింది. అప్పుడు x ప్లస్ వై హోల్ పవర్ 2/3 ఇంత వచ్చింది మనకి ఈక్వేషన్ 1. సిమిలర్లీ x మైనస్ వై అనుకున్నాను. నెక్స్ట్ దాని పవర్ 2/3 వేస్తే ఏమొచ్చింది, ఏ పవర్ 2/3 కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ వచ్చింది. దిస్ ఈజ్ 1 2 1 2ని యాడ్ చేసినాను సింపుల్గా. 1 2 యాడ్ చేసి ఏమొచ్చింది, ఈ రెండు క్యాన్సల్ అయినాయి, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 + 1 2. సో రైట్ సైడ్ ఏమొచ్చింది 2 ఏ పవర్ 2/3. సింపుల్గా ఏంది x ప్లస్ వై హోల్ పవర్ 2/3 ప్లస్ x మైనస్ వై whole power 2/3 equal to 2a power 2/3 which is the required evaluate for the given curve. See the next problem.
షో దట్ నార్మల్ టు ఏ గివెన్ కర్వ్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్. నార్మల్ టు ఏ గివెన్ కర్వ్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్. నార్మల్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. సపోజ్ ఇది కర్వ్ నాన్న, ఓకే, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఏంది ఇది, ఓకే, దీనికి లంబంగా ఉంటుంది దాన్ని, దీన్ని ఏమంటాము నార్మల్ టు ద గివెన్ కర్వ్ అట్ సమ్ పాయింట్ పి. అంటే ఏది ఇది నార్మల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ అది ఏమవుతుంది టాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్. అంటే పి అనే పాయింట్ దగ్గర సెంటర్ ఏమొస్తుంది సి వస్తుంది, ఓకేనా. అట్లానే నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఈ సెంటర్, ఇవన్నీ కలిపితే మనకి వచ్చేది ఎవల్యూట్ ఇది కదా. సపోజ్ ఇప్పుడు ఈ సిపి అనేది ఏమవుతుంది, ఈ సి అనే పాయింట్ కూడా ఎవల్యూట్ దగ్గరే, దీని టాంజెంట్ ఇదే కదా నాన్న. సో ఈ ఎవల్యూట్ యొక్క టాంజెంట్, ఓకే, అండ్ పి అనే పాయింట్ దగ్గర కరువు మీద ఉన్న టాంజెంట్ రెండు ఎట్లుంటాయట పర్పెండిక్యులర్గా ఉంటాయని చెప్పడం ఇండైరెక్ట్గా, ఓకేనా. అంటే కరువు మీద పి అనే పాయింట్ దగ్గర టాంజెంట్ ఎలా ఉంటుందట, ఈ సిపి ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ టాంజెంట్. అంటే అర్థమైంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంది, ఈ కరువు దగ్గర ఎవల్యూట్ పైన ఈ టాంజెంట్ తీసుకుంటున్నాం రైటా, అండ్ కరువు దగ్గర పి అనే పాయింట్ దగ్గర ఈ రెండు కూడా పర్పెండిక్యులర్లో ఉంటాయి. ఈజ్ నథింగ్ బట్ ఏమంటుండో నార్మల్ టు ఏ గివెన్ కర్వ్, ఇదే కదా నార్మల్ టు ఏ గివెన్ కర్వ్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్. అది ఏమవుతుంది టాంజెంట్ టు ఎవల్యూట్ అట్ దట్ పాయింట్, ఓకేనా. అంటే దీన్ని చెప్పాలంటే సింపుల్గా మనం ఏం చెప్పాలి, ఈ టాంజెంటు దీని టాంజెంట్ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయని చెప్పాలి. సో పర్పెండిక్యులర్గా ఉంటాయని చెప్పడం సింపుల్గా ఏందన్నాను స్లోప్స్ కదా. అంటే దీని టాంజెంట్ ఏంది సింపుల్గా dy/dx, దీని టాంజెంట్ ఏంది dY/d. ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయంటే అర్థమైంది వాటి యొక్క స్లోప్స్ మల్టిప్లై సేమ్ వస్తుంది -1. ఇది మన టార్గెట్ ప్రూవ్ చేయాల్సింది. అంటే ఏంది స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఆన్ కర్వ్ అండ్ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఆన్ ఇట్స్ ఎవల్యూట్ ఏమైతే రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ చేసి ఏం రావాలి -1. ఇప్పుడు మన టార్గెట్ ఇది ప్రూవ్ చేసి ఏం ప్రూవ్ చేసినట్టు నార్మల్ టు ఏ గివెన్ కర్వ్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్, ఓకేనా. ఇదే కదా నార్మల్, ఈ టాంజెంట్ పర్పెండిక్యులర్గా ఉంటే దాన్నే నార్మల్ అంటాం. అది ఏమవుతుంది ఎవల్యూట్స్కి టాంజెంట్ అవుతుంది. అంటే అర్థమైంది. మళ్ళీ ఈ టాంజెంట్ తీసుకుంటే ఏమైతే రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. దేర్ ఫర్ ఇది మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, ఓకే. ఇది ప్రూవ్ చేసి ఏం ప్రూవ్ చేసినట్టు మనం నార్మల్ టు ఏ గివెన్ కర్వ్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్ ప్రూవ్ చేసినట్టు, ఓకేనా. సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా తెలుసు కదా మనకు, క్యాపిటల్ X ఫార్ములా రాసిన x - y1 ప్లస్ ఇంటూ 1 + y1² y2, క్యాపిటల్ Y ఏంది y + 1 + y1² y2. Now these equations are the parametric equations of the evolutes where x is a parameter. We note that CP అనేది ఏందట నార్మల్ టు ద గివెన్ కర్వ్ అట్ ద పాయింట్ P. అదే కదా CP అనేది ఏంది నార్మల్ టు ద గివెన్ కర్వ్ అట్ సమ్ పాయింట్ P. నార్మల్ అంటే ఇప్పుడు ఏమని చెప్పినా టాంజెంట్కి లంబంగా ఉండే గీతనే మనం ఏమంటాం ద స్ట్రెయిట్ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్, దాన్నే మనం ఏమంటాం నార్మల్ అంటాం గివెన్ కర్వ్ అట్ పాయింట్ P. నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ క్యాపిటల్ X అండ్ క్యాపిటల్ Y విత్ రెస్పెక్ట్ టు X. ఇవి కనుక్కుందాం. ఏది ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయండి. X ఇక్కడ ఉందానా, సో d క్యాపిటల్ X బై d స్మాల్ x. సో అంటే ఎక్స్ని స్మాల్ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది x అంటే 1 అవుతుంది. ఇదే ఫామ్లో ఉంది నాన్న u/v ఫామ్లో. u/v ఫామ్లో తెలుసు కదా మీకు, చెప్పండి డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v ఫామ్లో ఏమవుతుంది v² v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అండ్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. ఇదే కదా ఫామ్లో. రైట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు u/vలో ఉంది అంటే ఫస్ట్ ఏం చేయాలి కింద v² అంటే y2² అండ్ y2 ఇంటూ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తే సింపుల్గా అర్థమవుతుంది కానీ నన్ను y1 ఇది y1³ అవుతుంది అంతే కదా. మల్టిప్లై చేస్తే y1 అది రాశాను ఇక్కడ x - y1 ప్లస్ y1³ బై y2 రైట్ సార్. ఇప్పుడు చూడు, సో v² తర్వాత v ఇంటూ అంటే y2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే ఏమైతే y1 డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది y2 సెకండ్ డెరివేటివ్. ఇదేమవుతుందన్న 3y1² ఇంటూ y2, ఓకే, మైనస్ u డెరివేటివ్ ఆఫ్ v. u అంటే ఎంత ఇక్కడ y1 ప్లస్ y1³ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. v ఎంత ఇక్కడ y2 డెరివేటివ్ మళ్ళీ సరే ఏమవుతుంది థర్డ్ డెరివేటివ్ y3.
ఇప్పుడు సింప్లిఫై చేయండి అన్న, కొద్దిగా జాగ్రత్త అయ్యండి, వచ్చేస్తుంది 1 మైనస్ ఇదేమవుతుంది y2 స్క్వేర్ ప్లస్ 3y1 స్క్వేర్ y2 స్క్వేర్, రైటా? రైట్ సార్. నెక్స్ట్ మైనస్ y1 y3 ఇది చెప్పండి సార్, y1 క్యూబ్ y3 బై డివైడెడ్ బై y2 స్క్వేర్, y2 స్క్వేర్. ఇక్కడ చూడండి ఏమన్నా క్యాన్సిల్ కానీ కామన్ ఉన్నాయా? ఇప్పుడు చూడండి నన్ను సింప్లిఫై చేద్దాం. ఇది ఏమొస్తుంది చెప్పండి. సో డి క్యాపిటల్ ఎక్స్ బై డి స్మాల్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం జీ అంటే y2 స్క్వేర్ మైనస్ ఇదేమవుతుంది y2 స్క్వేర్, ఇది నాన్న ప్లస్ ఉంది కాబట్టి ఇది కూడా మైనస్ 3y1 స్క్వేర్ y2 స్క్వేర్ మైనస్ ఉంది, ఇదేమైతే ప్లస్ అవుతుంది y1 y3, ఇది కూడా ప్లస్ అంటే y1 క్యూబ్ y3 డివైడెడ్ బై y2 స్క్వేర్. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి, 1 2. నెక్స్ట్ దీన్ని ఏం రాద్దాం, ఇలా y1 మూడిట్లో ఉంది కదా. సో అంటే మైనస్ y1 బై y2 స్క్వేర్ చేద్దాం చెప్తున్నాను. మైనస్ అంటే ఏమొస్తుంది ఇప్పుడు 3y1 y2 స్క్వేర్ ఫస్ట్ది. నెక్స్ట్ చూడండి y1 పోయిందంటే ఆల్రెడీ ఏమొస్తుంది y3 ప్లస్ y1 స్క్వేర్, ఆల్రెడీ y1 వచ్చింది కదా. సో మైనస్ కాబట్టి ఇది ప్లస్ అయింది, ఈ రెండు కూడా మైనస్ అవుతాయి. ఓకే, మైనస్ y3 ఇదేమవుతుంది చెప్పండి ఇంటూ y3, అంతేనా? ఇప్పుడు దీని నుంచి వాడు ఏం కామన్ తీసిండు, y3 కూడా కామన్ తీసిండు. y3 తీయచ్చు, ఈ రెండిట్లో కామన్ y3 తీసిండు. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, మైనస్ y1 బై y2 స్క్వేర్, ఇదేమవుతుంది 3y1 y2 స్క్వేర్ మైనస్ y3 కామన్ తీసి ఏమవుతుంది 1 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y3. ఇది ఈక్వేషన్ సమ్ 1 అనుకోండి. సో ఇంతవరకు క్లియర్ కదా. ఫస్ట్ ఏం చేసినాం నాన్న, ఎల్సిఎం కొడితే ఈ 1 ఉంది కదా, ఎల్సిఎం చేస్తే మనకేమొచ్చింది, ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. ఇందులో నుంచి అన్నిట్లో y1 ఉంది కదా, y1 అవుట్ సైడ్ రాసిన, ఆ తర్వాత ఇక్కడ రెండిట్లో y3 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసిన అంతే. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వేషన్ 1. సిమిలర్లీ ఈక్వేషన్ 2కి పోదాం. సో వాట్ ఈజ్ క్యాపిటల్ Y ఫార్ములా అయింది y ప్లస్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2. సో దీని నుంచి డి క్యాపిటల్ Y బై dx ఏమవుతుందన్న, ఫస్ట్ y అంటే ఏమైతే డెరివేటివ్ అంటే y1 అవుతుంది. అగైన్ u బై v ఫార్ములా రాసినా కదా ఇప్పుడు ఎంత, u బై v అంటే ఏంది v స్క్వేర్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. చెప్పండి y2 స్క్వేర్ రైట్, నెక్స్ట్ y2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1 0, నెక్స్ట్ y1 స్క్వేర్ అంటే 2y1 అండ్ డెరివేటివ్ ఆఫ్ y1 ఇస్ y2 మైనస్ u dv, u అంటే ఎంత 1 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే ఏమవుతుంది y3. ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం కొట్టండి. ఎల్సిఎం కొడితే ఏమవుతుందని ఇక్కడ y1 y2 స్క్వేర్, ఇదేమొస్తుంది 2y1 y2 స్క్వేర్, ఇది చెప్పండి సార్ మైనస్ ఇది చెప్పండి 1 ప్లస్ y1 స్క్వేర్ y3 బై y2 స్క్వేర్. ఇందులో కామన్ y1 ఏమొస్తుంది చూడండి, అన్నిట్లో కామన్ 1 బై y2 స్క్వేర్ కామన్ తీసిండు. ఇప్పుడు ఏమొస్తుందా 1 బై y2 స్క్వేర్ కామన్ తీసి ఏమవుతుంది y1 y2 స్క్వేర్ y1 y2 స్క్వేర్, ఇక్కడ 2 ఉంది అంటే 3y1 y2 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ y1 స్క్వేర్ y3. ఇంతవరకు ఓకే సార్, రైట్. సో ఇప్పుడు డి క్యాపిటల్ ఎక్స్ బై డిఎక్స్ వచ్చింది, రెండు వచ్చేసినాయి కదా, రైట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు ఈ రెండింటి నుంచి. సో యాక్చువల్గా మనం ఏం కనుక్కోవాలి, డి క్యాపిటల్ Y బై డిఎక్స్ అనుకోవాలి.
సో దీనికోసం మనం ఏం కనుక్కున్నాం, dy/dx అండ్ dX కనుక్కున్నాం. ఇప్పుడు dy/dx dY/dx ఎంత వచ్చింది, 1/y2² 3y1 y2² మైనస్ 1 ప్లస్ y1² ఇంటూ y3 బై dX/dx ఎంత వచ్చింది అన్న, అక్కడ ఉందా, రైట్, ఎంత, మైనస్ y1/y2² చెప్పండి, 3y1 y2² మైనస్ 1 ప్లస్ y1² ఇంటూ y3. చూడండి ఏం క్యాన్సిల్ అవుతుంది, ఈ టోటల్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం మిగిలింది సార్, చెప్పండి ఏం మిగిలింది, dY/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/y1. y1 అంటే ఏంది మళ్ళీ dy/dx కదా. సో ఇది అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, సో dY/dX ఇంటూ dy/dx ఈక్వల్ టు ఎంత, ప్రోడక్ట్ ఆఫ్ టూ స్లోప్స్ ఏమొచ్చింది అన్న, -1. అంటే ఏమన్నట్టు ఒకదానికోటి లంబంగా ఉన్నాయన్న. ఒక్కసారి చూడండి, ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేసినాం నాన్న, dY/dX ఇంటూ dY/dx ఈక్వల్ టు -1. ఇది దీని అర్థమైంది, వాట్ ఈస్ dY/dx విచ్ ఈస్ నథింగ్ బట్ ద స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ద ఎవల్యూట్. ఎవల్యూట్ అంటే ఏంది, క్యాపిటల్ Y ఫార్ములాలో ఉంటుంది కాబట్టి ఈ dY/dx అనేది ఏమైతే స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్. బట్ dY/dx అనేది ఏమవుతుంది, ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ద గివెన్ కర్వ్. స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు గివెన్ కర్వ్ అట్ P. అంటే ఒక్కసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇది మన ఎవల్యూట్ అనుకుందాం, ఓకే నాన్న, ఓకే, ఇది మన గివెన్ కర్వ్, ఓకే సార్. సో ఇది ట్యాంజెంట్. సో ఈ సిపి అనేది ఏమవుతుంది, విచ్ ఈజ్ ఏ నార్మల్, సిపి అనేది ఏమవుతుంది, నార్మల్ టు ద గివెన్ కర్వ్ అట్ పాయింట్ P. నార్మల్ అంటే ఏంటి, ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ నార్మల్ అనేది ఏమవుతుంది, ఎవల్యూట్కి ట్యాంజెంట్ అవుతుంది. నార్మల్ అనేది ఏమవుతుంది, ఈ సిపి అనేది ఇట్లా చూస్తేనేమో నార్మల్ అవుతుంది ఈ కర్వ్కి, అది ఇట్లా చూస్తే ఏమొస్తుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్యాంజెంట్ టు ద ఎవల్యూటే కదా, ఇది ఎవల్యూట్, అంతేనా. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసినాం, ఈ ట్యాంజెంట్ అనేది ఈ ట్యాంజెంట్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది, అవునా. అంటే ఎవల్యూట్ యొక్క ట్యాంజెంటు కర్వ్ యొక్క ట్యాంజెంట్ రెండు కూడా ఎట్లున్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని చెప్తే సరిపోతుంది కదా. ఎవల్యూట్ యొక్క ట్యాంజెంట్ అంటే ఏంటిది, dY/dx. కర్వ్ యొక్క ట్యాంజెంట్ అంటే అర్థమైంది dY/dx. సో ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే అర్థమైంది, వాటి ప్రోడక్ట్ ఏం రావాలి నాన్న, స్లోప్స్. ఇదేంటి dY/dx అంటే స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్, ఇది స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్, వాటి ప్రోడక్ట్ ఏమొచ్చింది -1. సో m1 ఇంటూ m2 -1 అంటే అర్థమైంది, ఆ రెండు యొక్క స్లోప్స్ ప్రోడక్ట్ -1 వచ్చినట్టు ఒకదానికోటి ఎలా ఉన్నట్టు, పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనం అదే కదా ప్రూవ్ చేసింది. సో dY/dx ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఆఫ్ ద ఎవల్యూట్, dy/d ఏమైతే స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ద గివెన్ కర్వ్. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉంది, రైట్. అంటే దేర్ ఫోర్ ద ట్యాంజెంట్ టు ద ఎవల్యూట్, అదే కదా, ట్యాంజెంట్ టు ద ఎవల్యూట్ ఏమవుతుంది, అండ్ ద ట్యాంజెంట్ టు ద గివెన్ కర్వ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అదే కదా. ట్యాంజెంట్ టు ద ఎవల్యూట్ అండ్ ట్యాంజెంట్ టు ద గివెన్ కర్వ్ ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ద నార్మల్ టు ఏ గివెన్ కర్వ్. నార్మల్ అంటే ఇదే కదా, ద నార్మల్ టు ఏ గివెన్ కర్వ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్. అంటే నార్మల్ టు ద గివెన్ కర్వ్ ఈజ్ నథింగ్ బట్ అది ఏమవుతుంది, ట్యాంజెంట్ టు ఇట్స్ ఎవల్యూట్ అవుతుంది, ఓకేనా. అది మెయిన్, ఒక్కసారి జాగ్రత్త కంప్లీట్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా, రైట్.